ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోనీ కొట్టింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్ల 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివరి 4 ఓవర్లలో ఏకంగా 84 పరుగులు సాధించింది. అయితే 18వ ఓవర్లో క్రీజులోకి అడుగుపెట్టిన షెపర్డ్ 10 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేశాడు. ఆండ్రీచ్ నోర్జ్ వేసిన ఆఖరి ఓవర్లో షెపర్డ్ ఆకాశం అద్దుగా చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో 2 ఫోర్లు 4 సిక్సర్లు బాదాడు. తొలి బంతిని వికెట్కు నేరుగా బౌండరీ బాదిన ఈ బీస్ట్ తర్వాత హ్యాట్రిక్ సిక్సర్లు సాధించాడు. లాంగ్ ఆన్, డీప్ స్క్వేర్, స్వీపర్ కవర్ మీదుగా బంతిని స్టాండ్స్కు తరలించాడు. 5వ బంతిని బౌండరీ బాదిన షెపర్డ్ ఆఖరి బంతిని సిక్సర్గా మలిచాడు. దీంతో 20వ ఓవర్లో ఏకంగా 32 పరుగులు వచ్చాయి. రొమరియే షెపర్డ్ కొట్టిన షాట్లకు సచిన్ అండ్ హార్దిక్ పాండ్యా లేచి నిలబడి మరీ అభినందించారు. ఇక 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబైను ట్రిస్టన్ స్టబ్స్ భయపెట్టాడు. స్టబ్స్ కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ముంబైను వణికించాడు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఇక ఈ మ్యాచ్లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. టీ20లో ఒక్క వ్యక్తిగత హాఫ్ సెంచరీ కూడా లేకుండా అత్యధిక టీమ్ స్కోర్ సాధించిన జట్టుగా రికార్డులోకి ఎక్కింది. 21 ఏళ్ల పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ జట్టు కనీసం హాఫ్ సెంచరీ కూడా లేకుండా ఇంత భారీ స్కోర్ చేయలేదు. నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా నిర్ణీత 20 ఓవర్ల 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఈ మ్యాచ్కు ముందు టీ20లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోరు రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2007లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా 221 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో గిల్క్రిస్ట్ కొట్టిన 48 పరుగులే అత్యధికం. ఇక ముంబై ఇండియన్స్ మరో అరుదైన రికార్డును కూడా అందుకుంది. టీ20 క్రికెట్లో 150వ విజయం అందుకున్న తొలి టీముగా ముంబై ఇండియన్స్ చరిత్రకెక్కింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 148, భారత్ 144 తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక ఐపీఎల్లో ఒకే వేదికపై అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్టుగాను కూడా ముంబై ఇండియన్స్ నిలిచింది. వాంఖడే వేదికగా ఆ జట్టు 50 విజయాలు నమోదు చేసింది. ముంబై తర్వాత ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ 48 విజయాలు అందుకుంది. సిఎస్కే చేపాక్ వేదికగా 47, ఆర్సీబీ బెంగళూరు వేదికగా 41, రాజస్థాన్ జైపూర్ వేదికగా 36 విజయాలు నమోదు చేశాయి. ఇక ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ 14 సార్లు 200+ రన్స్ను కాపాడుకుంది. 200+ రన్స్ చేసిన తర్వాత ఆ జట్టు ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 1000 పరుగుల మార్కును అందుకుని అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 2 జట్లపై 1000 పరుగులు సాధించిన 3వ ఆటగాడిగా హిట్ మ్యాన్ చరిత్రకెక్కాడు. రోహిత్ శర్మ తన ఐపీఎల్ కెరీర్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీపై 1000 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ కంటే ముందు ఈ ఘనతను డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ అందుకున్నారు. డేవిడ్ వార్నర్ పంజాబ్ కింగ్స్, కేకేఆర్పై, కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్పై 1000 పరుగుల స్కోర్ను సాధించారు. ఇక ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన షెపర్డ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లెక్కించుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్ట్రైక్ రేట్తో ఆడిన ఆటగాడిగా షెపర్డ్ రికార్డులోకి ఎక్కాడు. ఈ మ్యాచ్లో రొమరియే షెపర్డ్ 390 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 373.3 పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో కమిన్స్ ఆల్ టైమ్ రికార్డును రొమరియే షెపర్డ్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా ఒక అరుదైన క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ పోరెల్ వికెట్ పడగొట్టడంతో ఐపీఎల్లో 150 వికెట్ల అరుదైన మైలురాయిని తాకాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 10 మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ జాబితాలో చాహల్ 195 వికెట్లతో టాప్లో ఉన్నాడు. ఇక బుమ్రా ఐపీఎల్లో 150 వికెట్ల మార్కును తాకిన 3వ వేగవంతమైన బౌలర్గా రికార్డులోకి ఎక్కాడు. బుమ్రా 150 వికెట్ల మైలురాయిని తాకేందుకు 124 మ్యాచ్లు తీసుకోగా మలింగా 105 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని చేరుకుని ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన బౌలర్గా నిలిచాడు. ఈ జాబితాలో మలింగా తర్వాత స్థానంలో చాహల్ ఉన్నాడు. రోహిత్ శర్మ టీ20లో 250 మ్యాచ్ల విజయాలను అందుకున్న తొలి భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు.